భోజనంబు వింతైన వంటకంబు ఇప్పగాడి గారెలండి తింటానికి మీరంతా రండి. ఎప్పుడు వచ్చేసారండి వీళ్ళు? ఓహో, మన గారెల వాసన ప్రకాష్ గారి ఇంటి దగ్గర పాకుంటుంది, అందుకనే ఉండబట్టలోకి వచ్చేస్తుంటాం. ఏమిటన్నా బొమ్మలా నిలబడిపోయారు? నన్ను లోపలికి రానిస్తారా లేదా? ఏమిటండి ఎవరో పరాయడం పిలిచినట్టు మీరు మీరు అని? ఏమండి? ఏమిటండి? ఈ ఫోటోలో ఉన్నది మీరే కదండి? కాదు. కదా? లేకపోతే ఏమిటండి? 4 రోజులు పుట్టింట్లో ఉంటే ఒక్కసారి నా చూడడానికి రాలేదు కానీ వచ్చి రాదా అని ఎవరో కొత్త మనిషిని చూసినట్టు ఆ చూపులు ఏంటి మాట్లాడి? అది కాదండి. బాబా నాకు తలనొప్పిగా ఉంది. కాఫీ ఏదైనా ఉందా? నేనే తీసుకుంటానండి. ఎక్కడ కూడా బాబు, ఫోటోలో ఫిక్స్ చేస్తే బయటకు వచ్చేసింది. అరే గార్లు అంటున్నారా? అయితే నేను వస్తున్నట్టు మీకు ముందే తెలుసు అనమాట. మంచిలు కూడా తెలిసిపోయిందా? బాగున్నాయే, మునుపటి కంటే బాగా నేర్చుకున్నారంట. ఏమండి మీరేం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏదో సొంత ఇంట్లోకి దూరిపోయిన దబాయిస్తున్నారు కాకుండా నేను వదిలేసిన కాఫీ కూడా తాగేస్తారా? అసలు మీరు ఎవరండి? అసలు మీరు ఎవరండి? మీ రాకని కాదా? ఏ కాదా? అవునో కాదో నాకు తెలియదు కానీ ముందు మీరు బయట నిలవండి. ఫస్ట్ గెట్ అవుట్. ఫస్ట్ గెట్ అవుట్. ఫస్ట్ గెట్ అవుట్. ఎందుకండి అంత కోపం? ఆషాఢ మాసం కదా అని పుట్టింటికి వెళ్ళానే కానీ మిమ్మల్ని విడిచిపెట్టి నేను మాత్రం ఉండగలనా? ఏంటి తప్పకుండా మూడుతో మాట్లాడతాం? ముందు బయట పోతావు లేదా? నేనా? నేను వెళ్ళాలి? నువ్వు నా పెళ్ళాలి కాదు కనుక నేను నీ ముగ్గురిని కాదు కనుక అయ్యో చెప్తాండి. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. యాండి మీరు ఉత్తరాలు రాసిన ఎస్ సుబ్బమ్మ గారు వీరేనా? నేనే తల్లి, నేనే సుబ్బమ్మని. అత్తయ్య గారు? నా తల్లి నా తల్లి, బిడ్డ పాపంతో 1000 ఏళ్ళు చల్లగా వర్దిల్లమ్మా. ఏంటబ్బాయ్ అలా ఉండిపోయావే? అమ్మాయి రానంత వరకు ఇంకా రాలేదని ఓ ఇదైపోయావు. తీరా అమ్మాయి వచ్చాక బెల్లం కొట్టిన రాయల్లే ఉండిపోయావేమయ్యా? రాజుగారు పెద్దమ్మ గారు అసలు చూడండి అత్తయ్య గారు, నేను ఆయన భార్యని కనుక, ఆయన నాకు భర్త కనుక అంత మాట అనడానికి నేనేం తప్పు చేస్తాను చెప్పండి? మా నాన్న గుండె నొప్పి రావడం వల్ల నేను రావడం 4 రోజులు ఆలస్యమైంది. ఆ మాట ఉత్తరంలో కూడా రాశాను. అవునమ్మా, అబ్బాయి నాతో కూడా చెప్పాడు. చెప్పారా? చెప్పావు కదయ్యా. చెప్పాను అనుకోండి, కానీ అదంతా అబద్ధం అండి. ఉత్తరం రాసుకోలేదు. అలా మాట్లాడుతూ పాప ఆ అమ్మాయి శుభమా అంటూ పుట్టింటి నుంచి కాపురానికి వస్తే వచ్చి రాగానే కంట తడి పెట్టిస్తాను. ఏం చేస్తావు చెప్పమ్మా? ఆ సీతమ్మ తల్లికే తప్పలేదు నిందలు. మానవ మాత్రులు మనం ఎంత? అయ్యో పెద్దమ్మ గారు, అసలు విషయం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. మొత్తం అంతా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ఏమిటయ్యా? ఏమిటా చిందులు ఏమిటి, ఆ గంతులు ఏమిటి? చూడమ్మా, ఆ అబ్బాయి అలా అరుస్తూనే ఉంటాడు. నువ్వేమి పట్టించుకోకమ్మా, వెళ్ళి స్నానం చేయి. నేను ఇప్పుడే వస్తా. లక్ష్మి నువ్వు కూడా రా అమ్మా. అవునంటీ, డోంట్ వరీ, నా అంతా అన్నాగా. ఉంటారు వచ్చి అరగంట కాలేదు. పిల్ల ముందు కూడా మీ పార్టీ. ఏమండి బాత్రూమ్ ఎక్కడుంది చెప్పండి? రాగానే బెడ్రూమ్, ఇందాక వంట రూమ్, ఇప్పుడు బాత్రూమా? ఫస్ట్ చెప్పండి. ఏ మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? నేను స్నానం చేసి వచ్చేటప్పటికే ఆ గారెల సంగతి చూడండి, ఆకలి దంచేస్తుంది. గారెలు రారా ఇస్తా గారెలు. నా ఇంటికి వచ్చి నా బాత్రూమ్ లో దూరి ఏదో డేంజర్ కేసు ఉంది. ఏమండి కొత్తగా ఈ ఊర్లో కాపురం పెట్టాం కదా, రేషన్ కార్డు ఏమన్నా సంపాదించారా? నీకు రేషన్ కార్డు కావాలా? అసలు బయట రావద్దు. మీ టక్కులని నాకు తెలుసులేండి. నేను తలుపు తీస్తే మీరు బాత్రూమ్ లోకి రావాలనా? రావచ్చు, కానీ మన ఇద్దరం బాత్రూమ్ లో ఉండగా అక్కడ చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి? ఏం గొప్పగా నాటకం ఆడుతున్నావు? నీ నాటకం నా దగ్గర సాగం. నా కడగ చక్కెరయిందా? నీ సూట్ కేసు అందులో ఉన్న జాకెట్లు లంగారు చీరతో బయటపడేస్తా. జాగ్రత్త. ఏంటి బయట పడేస్తారా? చూద్దాం. బాగాలేదనుకుంటావా?
మా కోడలు కూతురు కానీ అదేమిటబ్బా పెట్టి పట్టుకుని గంతులేస్తున్నా పుట్టింటి నుంచి వచ్చింది కదండి ఎంత సామాన్ తీసుకొచ్చిందో బరువుతుందామని. చాలండి నేను తగ్గుకుంటాను అంటే నేను కోచి పెట్టి పెట్టారు చూడమ్మా ఆషాఢం వెళ్ళింది కదా ఈ మగాళ్ళంతా ఇంతే ఇంకొక వారం రోజుల వరకు నీతో పని చేయించడు ఇదిగో వీళ్ళంతా మన వీధిలో ఉండేవాళ్ళు మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలి చూడండి ఇట్లా ఉండాలి వదిలే మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారమ్మా వెళ్ళండి పనున్నాయి. నాకు తెలుసులేవయ్యా నీ చికాకంతా వెళ్దాం పదండమ్మా అసలు కంగారుగా పడుతున్నాడు అడ్డండి పదండి పదండి ఆకలిస్తుంది టిఫిన్ చేద్దాం రండి అమ్మా ముందు అండి గిండి అంతా మనస్తావా నీరసం వస్తుంది. చాలండి కట్టుకున్న మొగుడిని ఒరే రారా పోరా అన్నారా టిఫిన్ చేద్దాం రండి You bloody devil! Shut up! మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మన ఫోన్ తెచ్చుకున్నా కురివేయం పట్టు అది ప్రకాష్ గారంటే మీరేనా అవునండి, మీకా తెలుసు? అయితే ఈవిడ మీ భార్య విజయ్ గారు అయి ఉండాలి అరే నా పేరు కూడా తెలిసిందే ఇంతకీ మీరెవరు మీ వారికి మీరేమవుతారు దీనికి నేను అదే అవుతాను పొద్దు నుంచి ఇంకా కూతండి. అరే వింటూనే ఉన్నారే కూర్చోండి నువ్వే చెప్పరా నిజంగా పెళ్ళైందా? అదే నాకు అనుమానంగా ఉందిరా. నువ్వు సుబ్బమ్మ గారితో అబద్ధం ఆడావు లేక మాతో అబద్ధం ఆడావు? నువ్వు కూడా నా శ్రీరామ సంగీతంలో ఏం బాగాలేదు. ఏంటండి మీకు పెళ్లి ఉండి కూడా పెళ్లి కలదని మాకు అబద్ధం చెప్పాలి అదే లేదండి అప్పుడప్పుడు అబద్ధాలు ఆడడం మా వారికి హాబీ జరిగింది ఎవరు తెలుసు కదా. నువ్వు నేను కలిసే ఫోటో స్టూడియోకి వెళ్ళాం కదా. సుబ్బమ్మ గారితో నాకు పెళ్ళైందని అబద్ధం చేయడానికి డెయ్యి ఫోటో సంపాదించాం కదా. చెప్పండి. అవును అవును ఏంటండి అవునవును ఇందాక నుంచి చూస్తున్నాను ఆయన ఏదో సరదాగా అబద్ధం ఆడుతుంటే తప్పురాని మందలించాల్సింది పోయి ఆయన అన్నదానికల్లా సంతానం కలుగుతారా అది కాదండి. ఏంటండి భారతదేశంలో పుట్టిన పరుగుల ఏ ఆడదైనా పరాయి మగవాడిని పట్టుకుని ఇతను నా భర్త అని చెప్తుందా అబ్బే ఎంత మాత్రం చెప్పదు. వీళ్ళు కూడా ఆవిడ సొప్ప చెప్పేది శంకిస్తున్నారా? ఆవిడ చెప్పేదంత అబద్ధం రా. ఒరే బ్రదరు, ఆవిడ అబద్ధం చెప్తుందో నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. విజయ, వాతావరణం బాగున్నట్లేదు. మన హోటల్లో భోజనం చేసి ఇంటికి వెళ్ళి తిరిగి ఆలోచిద్దాం రా. యాని ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించే అలవాటు మా ఇంట్లో లేదు. మా ఇల్లు ఇంకోసారి మాట ఉంటే పళ్ళు రాలిపోతాం కదా. అమ్మో, పరిస్థితి పళ్ళు రాలగొట్టే వరకు వచ్చింది. విజయ కుంటే ప్రమాదం. Come. వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు మనమైనా ఫోన్ చేద్దాం రండి నేను చేయను. నేను చేయనా చెయ్యి. చేస్తాను నువ్వు చేయవు. పొద్దున్న నేను వదిలేరా భోజనం వదలటానికి బాగా నోరు నీకు ప్రత్యేకంగా బూతు కూడా చేశారు. రండి సార్, రండి రండి రండి. ఫుల్ సైజా హాఫ్ సైజా? నేను హాఫ్ సైజ్ చేయడానికి వచ్చాను. అవును, నువ్వు నాకు అమ్మాయి ఫోటో అమ్మావు గుర్తుందా? గుర్తులేకాను సార్, అప్పటి నుంచే కదా అమ్మాయిల ఫోటోల బిజినెస్ బాగా పెరిగిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ అమ్మాయి ఎవరు? నాకు తెలియదు. అబద్ధం, నీకు తెలుసు. బహుశా ఆ అమ్మాయి అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకురాలై ఉంటుంది. మర్యాదగా అమ్మాయి గురించి వివరాలు నాకు చెప్తావా లేదా? ఏమిటండి మీ దబాయింపు? ఈ మధ్య ఫోటో తీసుకెళ్ళిన మీరే సరిగా గుర్తులేదు. ఎప్పుడో ఫోటో దిగిన ఆ అమ్మాయి నాకు ఎలా గుర్తుంటుంది సార్? అయితే ఆ అమ్మాయి గురించి నీకేం తెలీదా? ఆ అమ్మాయి ఆడపిల్లని తెలుసు, ఆ అమ్మాయిది ఊరు కాదని తెలుసు. అయినా ఫోటో ఇచ్చినందుకు నేను ట్రబుల్స్ లో పడాల్సింది మీరు ట్రబుల్స్ లో పడ్డారా సార్? అవునయ్యా, అదంతా నా కర్మ. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది సార్. అలాగా? నీ జాలి నాకేం అవసరం లేదు. అయితే ఆ అమ్మాయి నిజంగా మీ భార్య కాదనమాట. కాదని చెప్తూ ఉంటే కావాలంటే ఏ దేవుడి మీద ఒట్టేసి చెప్పమంటే ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తాను. మరైతే పెళ్లి కాని ఓ అమ్మాయి ఇలా పెళ్లి కాని ఓ అబ్బాయి గదిలోకి వచ్చింది అంటే అమ్మో నా పెళ్లి కాకముందు ఏన్న సైతం కన్నెత్తి చూడటానికి నాకు సిగ్గేసేది. సర్లే, అందరూ నీలాగా ఉంటారేమిటి? ఒరే బ్రదరు, కలిసి వచ్చే కాలాన్ని నచ్చి వచ్చే కూడా పుట్టాడని నీ లక్కు బాగుందో? ఏం బాగుందో? ఎందుకంటే ఓ అమ్మాయిని ఎత్తుకుంటూ వచ్చింది కదా. నువ్వు వస్తే ఏ గొడవ లేకుండా వెంటనే ప్రేమించే. నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాను కానీ ఇలా దబాయించి ఇంట్లోకి దూరిపోయే రౌడీగా నేను కాదు. ఇట్స్ మై ప్రిన్సిపల్. ఒకవేళ ప్రేమించినా ఆ అమ్మాయిని బయటికి పంపించడం చేతగాక మీరు ప్రేమించినట్లుగా అవుతుంది. కరెక్ట్ గా చెప్పాను. ఒక ఆడపిల్ల నా గదిలోకి దూరిపోయి నువ్వే నా మొగుడివి అందంటే ఇదేదో అంతర్జాతీయ లెవెల్లో ఆలోచించవలసిన సమస్య కానీ ఆషామాషి కాదండి. అందుకే ఆ లెవెల్లోనే డిటెక్టివ్ యుగంధర్లా ఆలోచిస్తున్నా. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది? ఒకవేళ పోలీసులు పంపించిన ఆడ సిఐడి అయి ఉంటుందా? నా హిస్టరీలో ఎటువంటి మిస్టరీ లేదు సిస్టర్. నా లైఫ్ బాయ్ సోప్ అంత ఆరోగ్యకరంగా ఉంటుందని మీకు తెలీదా? మరి ఏమిటి కన్ఫ్యూజన్? నాకు బ్రహ్మాండ ఐడియా వచ్చింది. కూర్చొని చెప్పండి. ఏమిట్రా? అసలు ఆమె నీ భార్యని చెప్పడానికి ఆవిడ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నా బంధువు పాయింట్ ఉన్నాయి. ఉన్నాయి సార్.
సుబ్బమ్మ గారి దగ్గర ఆవిడకి నేను ఉత్తరాలు రాస్తుంటాన్ని కోశాను కదా, ఇప్పుడు రాశానని దబాయిస్తాను. అయితే అవసరం చూపించుకోనండి. దాంతో కేసు మబ్బులా విడిపోతుంది. Yes, you are right, brother. శత్రువుల బలాబలాలు చూసుకుని మనం మన చతురంగ బలాలు నడిపించమని ఈ రాత్రికి తెచ్చాం. ఓకే